ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకందించే వార్తావాహిని కార్యక్రమానికి స్వాగతం. తమిళనాడులోని కోయంబత్తూరులో నిర్వహించిన దక్షిణ భారతదేశ సహజ వ్యవసాయ సదస్సులో పీఎం కిసాన్ పథకం 21వ విడత నిధులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 9 కోట్ల మంది రైతుల ఖాతాల్లో సుమారు 18,000 కోట్ల రూపాయల నిధులను ఈ పథకం కింద జమ చేశారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి మాట్లాడుతూ సహజ వ్యవసాయంలో భారత్ ప్రపంచానికి కేంద్రంగా మారుతోందని పేర్కొన్నారు. సేద్యంలో రసాయన ఎరువులు, పురుగుమందుల అధిక వినియోగంతో నేలసారం దెబ్బతింటుందని, పంట వైవిధ్యీకరణ, సేంద్రియ సాగుతో ఈ సమస్యకు పరిష్కారం లభిస్తుందన్నారు. దేశంలో వ్యవసాయ ఎగుమతులు రెట్టింపు అయ్యాయని, వ్యవసాయ పద్ధతులను ఆధునీకరించడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందన్నారు. జీవ ఎరువులపై జీఎస్టీ తగ్గింపు కూడా రైతులకు గణనీయంగా దోహదపడిందని ప్రధానమంత్రి పేర్కొంటూ, భారత్ नेचुरल फार्मिंग का ग्लोबल हब बनने के रास्ते पर है. हमारी बायोडायवर्सिटी एक नया आकार ले रही है. देश के युवा भी अब एग्रीकल्चर को एक मॉडर्न स्केलेबल अपॉर्चुनिटी के रूप में देख रहे हैं. इससे देश की रूरल इकोनॉमी को बहुत बड़ी ताकत मिलने जा रही है. ఢిల్లీలో 6వ జాతీయ జల అవార్డులు జల సంచయ్ జన్ భాగీరథి అవార్డులను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ సమాజం, ప్రభుత్వ భాగస్వామ్యంతోనే సమర్థవంతమైన నీటి నిర్వహణ సాధ్యమవుతుందని వ్యాఖ్యానించారు. భారత్లో నీటి యాజమాన్యం అత్యవసరమని, దేశ జనాభాతో పోల్చితే నీటి వనరులు తక్కువగా ఉన్నాయని వెల్లడించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల స్థాయిలో నీటి సంరక్షణ, స్థిరమైన నిర్వహణకు ప్రాధాన్యతను ఇవ్వాలని స్పష్టం చేశారు. నీటి వాడకాన్ని తగ్గించి సంరక్షణను పెంచే వినూత్న విధానాలను అవలంబించాలని రైతులు, పారిశ్రామికవేత్తలకు సూచించారు. సర్క్యులర్ వాటర్ ఎకానమీ, పునరావృత నీటి ఆర్థిక వ్యవస్థ ద్వారా పరిశ్రమలు నీటి వనరులని సమర్థవంతంగా వినియోగించుకోవచ్చని రాష్ట్రపతి పేర్కొంటూ, मुझे ये जानकर प्रसन्नता हुई है कि पिछले वर्ष शुरू किए गए जल संचय जन भागीदारी कार्यक्रम के तहत 35 लाख बताया गया है. अधिक ग्राउंड वाटर रिचार्ज स्ट्रक्चर्स का निर्माण किया जा चुका है. सर्कुलर वाटर इकोनॉमी की प्रणालियों को अपनाकर सभी इंडस्ट्रीज तथा अन्य स्टेक होल्डर्स जल संसाधन का प्रभावी उपयोग कर सकते हैं. 6వ జాతీయ జల అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, సహాయ మంత్రి వి సోమన్న పాల్గొన్నారు. మొత్తం 10 విభాగాల్లో 46 మంది విజేతలకు అవార్డులను ప్రదానం చేశారు. 2024వ సంవత్సరానికి అందించిన 6వ జాతీయ జల పురస్కారాలలో మహారాష్ట్ర, గుజరాత్, హర్యానాలు ఉత్తమ జల సంరక్షణ రాష్ట్రాలుగా నిలిచాయి. ఇక ఆంధ్రప్రదేశ్ 2 జల్ సంచయ్ జన్ భాగీదారీ పురస్కారాలతో సహా మొత్తం 5 పురస్కారాలను దక్కించుకుంది. అధిక సంఖ్యలో నీటి సంరక్షణ పనులు చేపట్టిన నగరపాలక సంస్థల విభాగంలో రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ జాతీయ స్థాయిలో 4వ స్థానంలో నిలిచింది. జిల్లాల విభాగంలో శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు, పట్టణ స్థానిక సంస్థల విభాగంలో 12వ స్థానంలో నిలిచింది. గ్రామ పంచాయతీల విభాగంలో జాతీయ స్థాయిలో మొదటి స్థానాన్ని అన్నమయ్య జిల్లా దుబ్బిగానిపల్లె నిలవగా, 2వ స్థానంలో ప్రకాశం జిల్లా మూరుగుమ్మి సొంతం చేసుకుంది. అలాగే నీటి సంరక్షణలో చేసిన కృషికి గాను ప్రకాశం జిల్లాకు చెందిన పొదిలి రాజశేఖర్ రాజు తొలి స్థానంలో నిలిచి పురస్కారాన్ని అందుకున్నారు. సౌదీ అరేబియాలో యాత్రికులతో వెళ్తోన్న బస్సును డీజిల్ ట్యాంకర్ ఢీకొనడంతో మొత్తం 42 మంది భారతీయ యాత్రికులు సోమవారం ప్రాణాలు కోల్పోయారు. ఈ రోడ్డు ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థించారు. సౌదీ అరేబియా ప్రభుత్వ అధికారులతో భారత ప్రతినిధులు నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నారని, రియాద్లోని భారత రాయబార కార్యాలయం, జడ్డాలోని కన్సులేట్ కావాల్సిన సహాయం అందిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా తెలిపారు. ఈ ప్రమాదంలో తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్కు చెందిన నసీరుద్దీన్ కుటుంబంలోని 18 మంది మృతి చెందారు. బస్సు ప్రమాదంలో భారతీయులు ప్రాణాలు కోల్పోయిన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి బృందాన్ని ఆ దేశానికి విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం పంపింది. సౌదీ అధికారుల సమన్వయంతో ఈ ప్రతినిధి బృందం పూర్తి స్థాయిలో సహాయక చర్యలను పర్యవేక్షిస్తుందని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిర్వహించిన శ్రీ సత్యసాయి బాబా శత జయంతి ఉత్సవాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బుధవారం పాల్గొన్నారు.
ఆయనతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ముందుగా సత్యసాయి బాబా మహాసమాధిని ప్రధానమంత్రి దర్శించుకున్నారు. అనంతరం సత్యసాయి బాబా స్మారక తపాలా స్టాంపును, నాణ్యాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ సత్యసాయి బాబా ఇచ్చిన సందేశాలు యావత్ ప్రపంచాన్ని ఆకట్టుకున్నాయని, ముఖ్యంగా అందరినీ ప్రేమించు, అందరినీ సేవించు నినాదం చాలా మంది జీవితాలను మార్చిందన్నారు. వసుధైక కుటుంబం భావనకు బాబా జీవితం స్ఫూర్తిగా నిలుస్తుందని ప్రధానమంత్రి పేర్కొంటూ, साथियों, आज इस पावन भूमि श्री सत्य साई बाबा का यह जन्म शताब्दी वर्ष हमारी पीढ़ी के लिए सिर्फ एक उत्सव नहीं, यह एक दिव्य वरदान है। 140 से ज्यादा देशों में लाखों जीवन नए प्रकाश, नई दिशा और नए संकल्प के साथ आगे बढ़ रहे हैं। श्री सत्य साई बाबा का जीवन वसुधैव कुटुंबकम का जीवंत स्वरूप था, इसलिए उनका ये बर्थ सेंटिनरी वर्ष हमारे लिए यूनिवर्सल लव, पीस और सर्विस का महापर्व बन गया है। దేశంలో దశాబ్దాల నాటి కార్మిక చట్టాలను సరళీకృతం చేయడానికి, క్రమబద్దీకరించడానికి ఉద్దేశించిన 4 కొత్త కార్మిక చట్టాలను అమలు చేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం శుక్రవారం ప్రకటించింది. కొత్త కార్మిక చట్టాలు దేశ శ్రామిక శక్తికి మెరుగైన వేతనాలు, భద్రత, సామాజిక భద్రత, సంక్షేమానికి దోహదపడతాయని కేంద్ర కార్మిక మంత్రి మన్సుఖ్ మాండవీయ సామాజిక మాధ్యమం ద్వారా తెలిపారు. వేతనాల కోడ్ 2019, పారిశ్రామిక సంబంధాల కోడ్ 2020, సామాజిక భద్రత కోడ్ 2020లతో పాటు వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్ 2020 శుక్రవారం నుండి అమల్లోకి వచ్చాయి. ఈ సంస్కరణలు కేవలం సాధారణ మార్పులు మాత్రమే కాదని, దేశంలోని ప్రతి కార్మికుడికి ప్రభుత్వ గౌరవ హామీ అని మాండవీయ పేర్కొన్నారు. గోవాలోని పణాజీలో 56వ భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవం ఇఫీ గురువారం నుండి ప్రారంభమైంది. ఈ నెల 28వ తేదీ వరకు జరిగే ఈ చలనచిత్రోత్సవంలో 81 దేశాలకు చెందిన 240కి పైగా చలనచిత్రాలు ప్రదర్శిస్తున్నారు. ప్రారంభ కార్యక్రమంలో బ్రెజిలియన్ దర్శకులు గాబ్రియెల్ మస్కారో రూపొందించిన సైన్స్ ఫిక్షన్ ఫ్యాంటసీ చిత్రం ది బ్లూ ట్రయల్ ప్రదర్శించారు. అలాగే ఇండియన్ పనోరమా విభాగంలో ఫీచర్ ఫిల్మ్గా తమిళ చిత్రం అమరన్, నాన్ ఫీచర్ ఫిల్మ్లో హిందీ చిత్రం కాకోరి, మెయిన్ స్ట్రీమ్ సినిమా విభాగంలో తెలుగు చిత్రం సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలు ఉండటం విశేషం. ఇఫీ చిత్రోత్సవ ప్రారంభం సందర్భంగా గురువారం భారతీయ సినిమా వారసత్వం ఇతివృత్తంతో పనాజీ వీధులలో వివిధ రాష్ట్రాల సాంస్కృతిక బృందాలతో ప్రదర్శన నిర్వహించారు. ఇక భారతీయ చలనచిత్ర పరిశ్రమకు 50 ఏళ్ల పాటు అందజేసిన సేవలకు గుర్తింపుగా ప్రముఖ నటులు నందమూరి బాలకృష్ణను సత్కరించారు. ఇఫీ ప్రారంభ సమావేశానికి కేంద్ర సమాచార ప్రసార శాఖ సహాయ మంత్రి ఎల్ మురుగన్, కార్యదర్శి సంజయ్ జాజు, సినీ నటులు నందమూరి బాలకృష్ణ, ఇతర సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఇఫీ వేదికగా 19వ వేవ్స్ ఫిల్మ్ బజార్ను కేంద్ర సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 200 movies are going to screen the entire festival, and this festival highlights that first time we are given opportunity to the 50 women directors movies are going to screen. Our honorable Prime Minister Shri Narendra Modi ji's vision, the women empowerment. అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జన్ జాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన బిర్సా ముండా విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ భగవాన్ బిర్సా ముండా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని ఎదిరించి స్వాతంత్ర పోరాటంతో పాటు గిరిజనుల హక్కులు, చట్టాలపై పోరాడిన మహనీయుడని కొనియాడారు. దేశంలో అనేక మంది ఆదివాసులు దేశ స్వాతంత్ర్యం కోసం పోరాడారని గుర్తు చేశారు. అట్టడుగున ఉన్న గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని, ముఖ్యంగా విద్య, వైద్యంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నాయని చెప్పారు. అందులో భాగంగానే వైద్య కళాశాలలు, ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలలను నెలకొల్పుతున్నామని అన్నారు. ఆంధ్రప్రదేశ్లో గతంలో 190కి పైగా ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ పాఠశాలల సంఖ్య నేడు 497కు చేరుకుందని మోహన్ చరణ్ వివరించారు. కర్నూలు జిల్లాలోని పిన్నాపురం వద్ద ఉన్న గ్రీన్కో ఇంటిగ్రేటెడ్ రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టును కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ నేతృత్వంలోని పార్లమెంటరీ కన్సల్టేటివ్ కమిటీ సోమవారం పరిశీలించింది. ముందుగా కర్నూలు చేరుకున్న పార్లమెంటరీ కమిటీ ప్రత్యేక హెలికాప్టర్లో గ్రీన్కో ప్రాజెక్టుని విహంగ వీక్షణ ద్వారా పరిశీలించింది. తర్వాత గ్రీన్కో కంపెనీ అధికారులతో సమావేశం నిర్వహించింది. అనంతరం మనోహర్ లాల్ ఖట్టర్ విలేకరులతో మాట్లాడుతూ ఈ ప్రాజెక్టు ద్వారా 24 గంటల పాటు విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారని చెప్పారు. సోలార్, విండ్ పవర్ కూడా ఉత్పత్తి చేస్తున్నారని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, पावर की जनरेशन जैसा सोलर पावर, विंड पावर
ये बढ़ रही है, लेकिन टाइम ऑफ द डे प्रॉब्लम के कारण से ये दिन की पावर को पीक आवर्स में यूज़ करने के लिए स्टोरेज प्रोजेक्ट्स, उसमें चाहे पीएसपी प्रोजेक्ट्स हों अथवा बैटरी स्टोरेज के प्रोजेक्ट्स हों, इसको प्रोत्साहन देने के लिए ऊर्जा विभाग ने बहुत सी योजनाएं बनाई है और उसके अंदर हमने सरकारी ग्रांट भी ये देनी शुरू की है कि जो प्रोजेक्ट्स 200 मेगावाट तक के बनेंगे उनको 1 करोड़ रुपया प्रति मेगावाट, 200 करोड़ रुपए, और इससे बड़े प्रोजेक्ट होंगे तो 75 लाख रुपया प्रति मेगावाट ये सब्सिडी भी दी जाती है। గుజరాత్లోని భుజ్లో శుక్రవారం జరిగిన సరిహద్దు భద్రతా దళం బీఎస్ఎఫ్ వజ్రోత్సవ వేడుకలలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ చొరబాటుదారులు దేశంలో ప్రవేశించకుండా బీఎస్ఎఫ్ నిరంతరం కాపాడుతోందని అన్నారు. రానున్న 5 ఏళ్ల కాలంలో బీఎస్ఎఫ్ను ప్రపంచంలోనే అత్యంత ఆధునిక శక్తిగా రూపొందించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఛత్తీస్గఢ్లో బీఎస్ఎఫ్ తీసుకున్న కఠిన చర్యల కారణంగా 127 మంది మావోయిస్టులు లొంగిపోయారని తెలిపారు. 2026 మార్చి నాటికి దేశం నక్సలిజం నుండి విముక్తి పొందుతుందని స్పష్టం చేశారు. ప్రతి ఒక్క చొరబాటుదారుణ్ణి దేశం నుండి వెనక్కి పంపడమే ప్రభుత్వ విధానమని అమిత్ షా పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని అల్లూరు సీతారామరాజు జిల్లా మారేడుమిల్లి అడవులలో మంగళవారం తెల్లవారుజామున జరిగిన ఎన్కౌంటర్లో మావోయిస్టు కీలక నేత మద్వి హిడ్మాతో సహా 6 మావోయిస్టులు మరణించారు. మావోయిస్టుల కదలికలపై అందిన విశ్వసనీయ నిఘా సమాచారం మేరకు కూంబింగ్ నిర్వహించగా ఈ ఎన్కౌంటర్ జరిగిందని ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా చెప్పారు. సంఘటనా స్థలం నుంచి AK-47 రైఫిల్స్, పేలుడు పదార్థాలు సహా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. పలు జిల్లాల్లోనూ భద్రతా దళాలు గాలింపు కార్యకలాపాలను ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో ఆశ్రయం పొందుతున్న 27 మంది అనుమానిత మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేశారు. ఇక బుధవారం మరోసారి రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతంలో భద్రతా బలగాలు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో 7 మావోయిస్టులు మరణించారని రాష్ట్ర ఇంటెలిజెన్స్ అదనపు డైరెక్టర్ జనరల్ మహేష్ చంద్ర లడ్డా వెల్లడించారు. మావోయిస్ట్ కార్డర్స్ మీద ఎక్కడెక్కడ ఉన్నారా టేక్ డౌన్ నడుస్తున్నాయి. ఇప్పటి వరకు 50 members Maoists have been arrested. NTR district, Krishna district, Eluru, Kakinada, Konasima 5 districts నుంచి అరెస్ట్ చేయడం జరిగింది. బెస్ట్ పార్ట్ ఇస్ ఇట్ వాజ్ అ వెరీ స్పెసిఫిక్ హింట్ బేస్డ్ ఆపరేషన్స్. పబ్లిక్ కి లేకపోతే పోలీస్ కి ఎక్కడ హాని లేకుంటే స్మూత్ గా చేయడం జరిగింది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శుక్రవారం దర్శించుకున్నారు. మొదటగా తిరుమలలోని వరాహస్వామిని దర్శించుకున్న అనంతరం రాష్ట్రపతి ప్రధాన ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ మహాద్వారం వద్ద టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఆలయ కార్యనిర్వహణ అధికారి అనిల్ కుమార్ సింఘాల్, వేద పండితులు ఇస్తికాఫాల్ స్వాగతం పలకగా రాష్ట్రపతి శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు రాష్ట్రపతిని వేద ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ తీర్థ ప్రసాదాలను అందజేశారు. అలాగే గురువారం సాయంత్రం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దర్శించుకున్నారు. 1966 నవంబర్ 16వ తేదీన ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఏర్పాటైన సందర్భాన్ని పురస్కరించుకుని జాతీయ పత్రికా దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఢిల్లీలో జరిగిన జాతీయ పత్రికా దినోత్సవ వేడుకల్లో కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్, సహాయ మంత్రి డాక్టర్ ఎల్ మురుగన్, ఆ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సంజయ్ జాజు, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా చైర్పర్సన్ జస్టిస్ రంజనా ప్రకాష్ దేశాయ్ పాల్గొన్నారు. అనంతరం అశ్విని వైష్ణవ్ పాత్రికేయులతో మాట్లాడుతూ దేశ ప్రజాస్వామ్యంలో పత్రికా రంగం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తోందన్నారు. పత్రికా వ్యవస్థ విశ్వసనీయతను ఎలా బలోపేతం చేయాలి, అసత్య సమాచార వ్యాప్తిని ఎలా కట్టడి చేయాలనే అంశాలపై చర్చించామని అశ్విని వైష్ణవ్ తెలిపారు. బీహార్ ముఖ్యమంత్రిగా జనతాదళ్ జేడీయూ పార్టీ అధ్యక్షులు నితీష్ కుమార్ గురువారం 10వసారి ప్రమాణ స్వీకారం చేశారు. పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో బీహార్ గవర్నర్ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ నితీష్ కుమార్తో ప్రమాణం చేయించారు. ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సహా మొత్తం 27 మంది నూతన ప్రభుత్వంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నితీష్ కుమార్కు ఆయన మంత్రివర్గ సభ్యులకు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. ఈ వారం రోజుల్లో జరిగిన వార్తా విశేషాలను మీకు అందించే వార్తా వాహిని కార్యక్రమాన్ని ఇప్పటివరకు విన్నారు. వ్యాఖ్యానం కె సుగుణ, ఎస్ మణిశ్రీ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.